హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియా పోస్ట్ జీడిఎస్ రిజల్ట్స్ మార్చి 4వ తేదీన విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ పూర్తి డీటెయిల్స్ చెప్తాను, చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే తొందరగా రిజల్ట్స్ విడుదల అవ్వాలని కోరుకుంటున్న వాళ్ళందరూ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారం, టెంటేటివ్ డేట్ ప్రకారం నిన్న విడుదల అవ్వాలి మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్. బట్ విడుదల కాలేదండి. మరి మార్చి 4న ఎలా విడుదల అవుతాయి సార్, మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయని అంటే, ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది మనకి 2025కి సంబంధించి ఎడిట్ ఆర్ కరెక్షన్ విండోకి సంబంధించిన లాస్ట్ డేట్. ఎడిట్ ఆర్ కరెక్షన్ విండో అనేది పోయిన సంవత్సరం 08/03/2025 తేదీన ఎండ్ అయింది. ఆ తర్వాత మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేశారు. ఎన్ని రోజులకు విడుదల చేశారు ఫస్ట్ మెరిట్ లిస్టు ఎడిట్ ఆప్షన్ అనేది అయిపోయిన తర్వాత నుంచి అంటే, సో ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్లోనే మనకి లాస్ట్ అయితే ఉంటుంది చూడండి. 21/3/2025 తేదీన మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే పోయిన సంవత్సరం 2025కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. అంటే 08/03/2025 తేదీన మనకి ఎడిట్ ఆప్షన్ అయిపోతే అప్పటి నుంచి ఎన్ని రోజులు గ్యాప్ ఉందండి అంటే 13 రోజులు గ్యాప్ ఉందండి. ఫస్ట్ లిస్ట్ విడుదల అవ్వడానికి 13 రోజులు పట్టింది. సో ఆ లెక్క ప్రకారం ఇప్పుడు మనం చూసుకుంటే ఈ 2026కి సంబంధించినటువంటి ఎడిట్ ఆర్ కరెక్షన్ విండో ఎప్పుడు క్లోజ్ అయిపోయింది అండి? 19వ తేదీన క్లోజ్ అయింది. ఓకేనా, ఫిబ్రవరి 19వ తేదీన మనకి క్లోజ్ అయింది సాయంత్రం 5 గంటలకి. సో 19వ తేదీ నుంచి 13 రోజులు అనేది క్యాలిక్యులేట్ చేయండి. 19 ఫిబ్రవరి నుంచి 13 రోజులు మనం కానీ కలిపితే 4th మార్చ్ అయితే వస్తుందండి. కాబట్టి మనకి 4th మార్చ్ 4వ తేదీన మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్. సో ఫ్రెండ్స్ మనకి ఆ లెక్క ప్రకారం 13 రోజులు పట్టింది కాబట్టి, సో 19 ఫిబ్రవరిన మనకి ఎడిట్ ఆప్షన్ అయిపోయింది. సో 4th మార్చిన మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి 4th మార్చ్ వరకు వెయిట్ చేయండి. 4th మార్చ్న మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మొత్తం ఎన్ని లిస్టులు అనేవి విడుదల అవుతాయి అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.